Hi, hello, welcome to my view. Today I came with the review of the film Bison, starring Dhruv Vikram, Anupama Parmeswaran and written and directed by Mari Selvaraj. మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఇట్స్ ఏ డీసెంట్ స్లో పేస్డ్ మూవీ బాగుంది బట్ చాలా స్లోగా వెళ్తుంది. ఇంక స్టోరీలోకి వెళ్తే ఇట్స్ ఏ స్పోర్ట్స్ డ్రామా విత్ ఏ రోలర్ బ్యాక్డ్రాప్. కబడ్డీ అంటే ప్రాణంగా అనుకునే ఒక పల్లెటూరులో ఉండే ఒక అబ్బాయి ఇంటర్నేషనల్ కబడ్డీ లీగ్ వరకు ఎలా వెళ్ళాడు అనేది స్టోరీ. సినిమా చాలా అథెంటిక్గా తీశారు మారీ సెల్వరాజ్. మూవీలో క్యాస్ట్ బేస్డ్ ఎలిమెంట్స్ చాలా బాగా ఎక్స్పోజ్ చేశారు. ఫస్ట్ హాఫ్లో 2-3 సీన్స్ ఉంటాయి, చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేశారు. ఇలాంటి మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది, అంతలాగా ప్రజెంట్ చేశారు. సెకండ్ హాఫ్లో 2 కబడ్డీ సీన్స్ ఉంటాయి, నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్, ధృవ్ విక్రమ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. చాలా రోజులకి తనకు మంచి క్యారెక్టర్ పడింది. బ్లడ్ పెట్టేశాడు మూవీకి. తన హార్డ్ వర్క్ స్క్రీన్ పైన మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్లా ఉంటుంది తన పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం విక్రమ్ గారి అబ్బాయి అని చెప్పుకుంటున్నాం కదా, తను ఇలా పర్ఫార్మెన్స్ చేస్తే ఫ్యూచర్లో ధృవ్ వాళ్ళ నాన్న విక్రమ్ అని చెప్పుకుంటారు. అంత బాగా పెర్ఫామ్ చేశారు. ఈ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ధృవ్ విక్రమ్ కోసం చూడాలి. నెక్స్ట్, హీరో ఫాదర్గా యాక్ట్ చేసిన పశుపతి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సారపట్టా పరంపర మూవీలో ఎలా ఉంటుందో అదే ఇంపాక్ట్ ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ గారికి పెద్ద స్కోప్ లేదు. నెక్స్ట్, కమింగ్ టు డైరెక్టర్ మారీ సెల్వరాజ్, తను ఏం ప్రజెంట్ చేయాలో, పీపుల్కి ఏం మెసేజ్ ఇవ్వాలో అది ప్రజెంట్ చేశారు. బట్ చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. మోస్ట్ ఆఫ్ ద మూవీ చాలా సో ఫ్లేజ్లో వెళ్తుంది. బట్ తీసిన ప్రతి సీను చాలా అథెంటిక్ అండ్ న్యాచురల్గా తీశారు. మూవీ చాలా రియలిస్టిక్గా తీశారు మారీ సెల్వరాజ్. విలేజ్ బేస్డ్ టు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతాయో అవి ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేశారు. మ్యూజిక్ బై ప్రసన్న ఈజ్ గుడ్, బట్ సాంగ్స్ నాకు అంతగా ఎక్కలేదు. మీకు కానీ సో ప్లేజ్డ్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకు పక్కాగా నచ్చుతుంది. మై వ్యూ రేటింగ్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ 2.8. That's it of the review. Please subscribe my view.